హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. 8 to 9 ఇయర్స్ పాపది ఇది. ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రిల్స్ వరకే ఎక్స్ట్రా అండి క్లాత్. ఇది బాడీ పై పార్ట్ వరకే. ఈ విధంగా ఫోల్డింగ్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా నీట్గా లేకపోతే ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లెంత్ 14, దాన్ని 1 ఇంచ్ యాడ్ చేయండి. 15 మార్క్ చేయండి. అదే విధంగా కొంచెం దూరంలో 15 మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఈ విధంగా షోల్డర్ 4.5, ఆర్మ్ డౌన్ 4.5 ఈ విధంగా పెట్టండి. చెస్ట్ 26 అంటే 6.5 మార్క్ చేయండి. అదే విధంగా కింద వేస్ట్ దగ్గర కూడా 26, 6.5 మార్క్ చేయండి. 1 పార్ట్ 4 పార్ట్స్ చేసుకోవాలండి. 1 పార్ట్ 6.5 ఈ విధంగా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. చెస్ట్ లైన్లో కూడా 4.5 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీయండి. ఆర్మ్ హోల్కి 5 రావాలండి. ఈ విధంగా మెజర్ చేస్తే 5 రావాలి. ఇది వస్తే కరెక్టే. ఈ విధంగా కట్ చేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఆర్మ్ డౌన్ 3.5, హ్యాండ్ లెంత్ 7, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. 8 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ 5.5, దానికి 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ 4 మార్క్ చేయండి. దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా 1.5 దగ్గర మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో కాట్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ వేయడానికి. ఈ విధంగా మార్క్ చేయండి. సెంటర్ కూడా కాట్ పెట్టండి. ఓపెన్ చేసి ఆర్మ్ హోల్ లోతు తీసేయండి. ఈ విధంగా 1/2 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ తీయొచ్చండి. 1/2 ఇంచ్ తీయండి సరిపోతుంది. ఈ విధంగా తీసేయండి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. కాట్ పెట్టండి. సెంటర్ కాట్ పెట్టండి. ఇప్పుడు వర్క్ చేసింది క్లాత్ ఒరిజినల్ తీసుకోండి. ఈ విధంగా తీసుకోండి. హ్యాండ్స్ తీసేద్దాం ఫస్ట్. ఈ విధంగా హ్యాండ్స్ తీసుకోవాలండి. మార్కింగ్ మీద ఇట్లా కట్ చేసేసేయండి. వర్క్ కంటే ఒక 2 ఇంచులు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇలా కట్ చేసేయండి. మధ్యలో ఓపెన్ చేసేసి డబుల్ కదా! 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా! తీసేసేయండి. ఈ విధంగా కట్ చేసేయండి. హాఫ్ ఇంచ్ ఉంచి వర్క్ నుంచి హాఫ్ ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయండి. సెంటర్ చేసి ఈ విధంగా కాట్ పెట్టేసేయండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కాట్ పెట్టుకుంటే ఈ విధంగా సెంటర్ కాట్ పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. హ్యాండ్స్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్‌కి వర్క్ వచ్చింది కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచి తీసేయండి. వర్క్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకుంచి మొత్తం కట్ చేసేయండి. ఈ విధంగా నీట్‌గా. ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్ ఫోల్డ్ చేసి ఒక కాట్ పెట్టేసేయండి. వర్క్‌ని ఉల్టా తిప్పుతాం కదండీ! ఈ విధంగా తిప్పుకోవాలి. నేను చూపిస్తాను. ఈ విధంగా కాట్ పెట్టేసేయండి సెంటర్‌కి. ఈ విధంగా కాటు 2 సమానంగా రావాలి. చూడండి మనం లైనింగ్ కూడా కాట్ పెట్టాం కదా! 2 సమానంగా రావాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! కింద బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఉన్న క్లాత్ ఇంకా ఉన్నది కదా! అది ఫ్రిల్స్ పెట్టుకుందాం ఈ క్లాత్‌తో. ఈ విధంగా కట్ చేసేయండి. ఇదండి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్‌కి కాట్ పెట్టేసేయండి. బక్రం తిప్పుకుందాం. బ్యాక్ పార్ట్‌కి బక్రం తిప్పుతాను నేను. వర్క్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఉల్టా తిప్పుతాం. బ్యాక్ పార్ట్‌కి బక్రం తిప్పుకుందాం. బక్రం తిప్పితే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుందండి. ఇదండి కటింగు. ఈ వీడియో ఇప్పటివరకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు బక్రం మీద తీసుకోండి. 3.5 నెక్ అండి. 1 ఇంచ్ యాడ్ చేయండి. 4.5 మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. 2.5 మార్క్ చేయండి. 2.5 మార్క్ చేయండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోండి.
రౌండ్ తీసేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి నెక్‌కి. ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసేయండి. ఇలా కొంచెం ఉంచుకొని కట్ చేసుకుంటే నెక్క సాగకుండా ఉంటుందండి. దీనివల్ల యూజ్ అది. ఇప్పుడు ఓపెన్ చేస్తే నెక్ మనం ఇలా పరుచుకుంటే నెక్ సాగకుండా ఉంటుంది. యూజ్ అది. ఇలా ఉంచుకోండి. బిగినర్స్‌కైతే చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఉల్టాలేయండి. ఒరిజినల్ కిందుండాలి. చూడండి ఒరిజినల్ కిందుండాలి. పైన లైనింగ్ ఉండాలి. రివర్స్‌లో పెట్టేసి మనకటు స్టిచ్ కనిపించదు కదా! సింగిల్ ఫుట్ పెట్టేసి ఈ విధంగా నెక్ తిప్పేసేయండి. సింగిల్ ఫుట్‌తో అయితే చాలా నీట్‌గా వస్తుందండి. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది సింగిల్ ఫుట్‌తో అయితే. మాక్సిమం సింగిల్ ఫుట్‌తో ఏయడానికే ట్రై చేయండి. సింగిల్ ఫుట్‌తోనే బావుంటుంది. నెక్ ఎక్కడ ఎక్కకుండా ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్‌ట్రా మొత్తం కట్ చేసేయండి. ఈ విధంగా కార్డ్స్ పెట్టండి. దగ్గరగా థ్రెడ్ కట్ అవ్వకుండా మనం స్టిచ్ చేసిన థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్‌గా కార్డ్స్ పెట్టేసేయండి. పావించి గ్యాప్‌తో. ఈ విధంగా గోరుతో రఫ్ చేసి ఉల్టా చేసేయండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేసేయండి మొత్తం. ఉల్టా తిప్పేసేయండి. పైన ఒక స్టిచ్ వేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు 4 సైడ్స్ స్టిచ్ వేసేయాలండి. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ ఆల్రెడీ పెట్టించాను చూడండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంచాం కదా! కాటు ఎదురు రావాలి. ఇలా పెట్టుకొని ఈ వైపుకు ఇప్పుడు ఒరిజినల్ వైపు కాకుండా ఈ విధంగా తిప్పేసి వర్క్ కనిపించే వైపుకి స్టిచ్ వేయాలి. నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. గోరుతో రఫ్ చేసేసి రివర్స్ చేసేయండి. పైన ఒక స్టిచ్ వేసేయాలి. 4 సైడ్స్ స్టిచ్ వేసేయాలండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. 4 సైడ్స్ ఎందుకు వేయలేదంటే సింగిల్ ఫుట్ కదా! అంత కన్వీనియంట్‌గా ఉండదు. మన నార్మల్ ఫుట్ పెట్టినప్పుడు ఏస్తే నీట్‌గా ఉంటుందని వేయలేదు. ఇది ఫినిష్ అయిపోతే దానికి కూడా వేసేస్తాను అన్నిటికి. 4 సైడ్స్ వేసేసి ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం తీసేస్తాను. కట్ చేసేయాలి ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం. ఈ విధంగా ఇప్పుడు నార్మల్ ఫుట్ పెట్టేసానండి. చూడండి. పైన ఒక స్టిచ్ వేసేయండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేయాలి. వర్క్ మీద పడకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎక్కడో చోట. ఆ గ్యాప్‌లో నీట్‌గా స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా 4 సైడ్స్ స్టిచ్ వేసేయండి. ఎక్స్‌ట్రా మొత్తం కట్ చేసేయండి. ఎక్కడన్నా కుందన్స్ అవి ఉంటే జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే సూదులు విరిగిపోతా ఉంటాయి. సూది విరిగిపోతే ఓకే పర్లేదు కానీ, ఆ సూది విరిగిపోయి ఆ ప్లేట్ మీద పడుతుంది. ప్లేట్ రఫ్ అయిపోతుంది. దానివల్ల క్లాత్ వేరే స్టిచ్ చేసినప్పుడు పోగులుగా వచ్చేస్తుందండి. ప్రాబ్లమ్ అది. ఈ విధంగా కట్ చేసేయాలి మొత్తం. ఇదిగోండి చూడండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ప్రొసీజరు. ఇదే విధంగా 4 సైడ్స్ స్టిచ్ వేసేయండి. నీట్‌గా స్టిచ్ వేసేసి ఎడ్జ్ మీదేసేసి ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కట్ చేసేయాలి. కార్డ్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. సెంటర్ కార్డ్ పెట్టండి. ఇదండి చూడండి హ్యాండ్స్. హ్యాండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు సెంటర్ కార్డ్ పెట్టండి. ఆల్రెడీ కార్డ్ ఉంది కదా! సెంటర్ కార్డ్ పెట్టండి. బక్రం తీసుకోండి. బక్రం అంటించి పెట్టాం కదా! బక్రం తీసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్‌ని క్లోజ్ చేసి ఈ విధంగా బక్రాన్ని క్లోజ్ చేసి ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేసేయండి. ఎడ్జ్ మీద పడాలండి. ఈ విధంగా స్టిచ్ వేసి ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కట్ చేసేయండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఈ విధంగా కార్డ్ పెట్టండి. సెంటర్ కార్డ్ పెట్టండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కార్డ్ పెట్టి పక్కన పెట్టాం కదా! 2 కార్ట్ సమానంగా రావాలి. ఈ విధంగా ప్లేస్ చేసి బక్రం పక్కనే స్టిచ్ వేయాలి. ఒక స్టిచ్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది. లేకపోతే గుండు పిన్ పెట్టుకున్నా ఓకే.
ఈ విధంగా స్టిచ్ వేసేయండి. కదలకుండా ఉంటుంది. ఇప్పుడు బక్రం పక్కనే ఎడ్జ్ మీద ఈ విధంగా స్టిచ్ వేసేయాలి. బక్రం పక్కనే పడాలండి. నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది. నెక్ అంత నీట్‌గా ఉండదు. ఈ విధంగానే స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ ఉంచేసి కట్ చేసేయండి మొత్తం నెక్కు. స్టిచ్ కంటే బయటికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసేయండి. కాట్ పెట్టేసేయండి. పావించి గ్యాప్‌తో ఈ విధంగా కాట్ పెట్టేసేయండి. ఈ విధంగా లోపలికి మడిచేసి ఫోల్డ్ చేసేయండి. లోపలికి పెట్టేయండి. పైన ఒక స్టిచ్ వేయండి. పైన ఒక స్టిచ్ వేసేయండి ఈ విధంగా. ఎడ్జ్ మీద వేయాలండి స్టిచ్. అప్పుడే నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. లోపల హెమ్మింగ్ చేసుకుంటాం. ఇప్పుడు 2 సమానంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం డాట్స్ వేయాలి కదా! ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి మళ్ళా. చూడండి 7 ఇంచెస్ దగ్గర నుంచి 12 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ డాట్స్ వేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డాట్స్ వేసేయండి ఈ విధంగా. బ్యాక్, ఫ్రంట్ 2 వైపులా డాట్స్ వేసేస్తాం. ఈ విధంగా పావించి డాట్ వేయాలి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా డాట్ వేసేయండి. పావించి డాట్ వేయాలి. గోరుతో రఫ్ చేయండి ఈ విధంగా. లేకుండా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. మధ్యలో ఒక స్టిచ్ వేసేయండి. ఎందుకంటే కట్ చేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఒక స్టిచ్ వేసేస్తే మధ్యలో కట్ చేస్తాము. ఈ విధంగా ఫోల్డింగ్‌కి అటువైపు, ఇటువైపు ఒక స్టిచ్ వేస్తే మధ్యలో నీట్‌గా కట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు విడిపోకుండా ఉంటుంది. యూజ్ అదండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల యూజ్ ఇది. ఇప్పుడు ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ చూడండి 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ రావాలి. క్లాత్ బ్యాక్ పార్ట్‌కి సరిపోని తీసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేసేయండి. ఈ విధంగా పావించి స్టిచ్ వేయండి. పావించి వేయాలండి. ఉక్సులు పట్టి, కాజా పట్టీకి ఈ విధంగా పావించి స్టిచ్ వేయండి. ఉక్సులు పట్టి ఇది. పావించేసేసి గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేసి ఒరిజినల్ మీద పడకుండా లైనింగ్ మీద ఇంకో స్టిచ్ వేయండి. ఫోల్డ్ చేసి పైన ఫినిషింగ్ అయిపోయింది కదా! ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేయండి ఎడ్జ్ మీద. ఇదండి ఉక్సులు పట్టి. ఇప్పుడు కాజా పట్టి చూడండి ఆల్రెడీ స్టిచ్ వేసి పెట్టేసాను నేను. 2 ½ ఇంచెస్ తీసుకున్నాను. పావించి స్టిచ్ వేయండి. గోరుతో రఫ్ చేసి ఈ విధంగా ఖర్చు క్లోజ్ చేసి కనిపించకుండా ఈ విధంగా పడాలండి స్టిచ్. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైన ఫోల్డ్ చేయాలి. ఫినిషింగ్ అయిపోయింది కదా! ఫోల్డ్ చేసి ఈ విధంగా పావించి గ్యాప్‌తో ఇంకో స్టిచ్ వేయాలి. కాజా వేసుకుంటాం దీంట్లో. ఉక్సులు పట్టి, కాజా పట్టి కంప్లీట్ అయిందండి. చూడండి. 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ వేయాలి కదా! 7 ఇంచెస్ దగ్గర డాట్ వేసాం కదా! 7-12 ఇలా మార్క్ చేసుకొని డాట్ వేసేయాలి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా సేమ్ ప్రొసీజరు. సన్నగా వేసి పావించి మధ్యలో పావించొచ్చి మళ్ళా సన్నగా వచ్చి కలిసిపోవాలండి ఈ విధంగా. ఈ విధంగా ఏసేయండి. రెండో డాట్ కూడా సేమ్. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేస్ చేయండి. ఖర్చుకొచ్చు సమానంగా రావాలి. ఇటువైపు పెట్టాలి ఖర్చు. చూడండి షోల్డర్ వైపు నుంచే నెక్ వైపు నుంచే ఎప్పుడైనా స్టిచ్ వేయాలి. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి.
రెండో వైపు కూడా నెక్ వైపు నుంచే స్టిచ్ వేయాలండి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. డబుల్ స్టిచ్ వేయండి. రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. హ్యాండ్స్ ఆల్రెడీ స్టిచ్ చేసి పక్కన పెట్టాం కదా! హ్యాండ్ తీసుకొని హ్యాండ్స్ వేద్దాం. బ్యాక్ పార్ట్ చూడండి 2 సమానంగా ఉన్నాయో లేదో కాటు ఎదురు రావాలి ఈ విధంగా. షోల్డర్ దగ్గరికి సెంటర్ కాటు 2 సమానంగా పెట్టి హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. దేన్ని లాగొద్దు. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. మళ్ళీ రివర్స్ చేసి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ వైపుకి స్టిచ్ వేయండి ఈ విధంగా. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయాలి. దేన్ని లాగకుండా నీట్‌గా పట్టుకోండి. ఎక్కువ తక్కువ వస్తుంది లాగితే. లాగకుండా పట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకేమన్నా వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తానండి. రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళా రివర్స్‌లో హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి ఈ విధంగా. ఎప్పుడైనా గానీ షోల్డర్ దగ్గర నుంచే స్టిచ్ వేయండండి. నీట్‌గా వస్తుంది. ఫినిషింగ్ బావుంటుంది. చంకలో ఏస్తే ఒకటి లాగేసి ఒకటి అలా ఉండటం వల్ల ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది. వేయలేరు. ఇలా వేస్తే ఏంటంటే ఫినిషింగ్ బావుంటుంది. ఈ విధంగానే వేయండి. బిగినర్స్‌కైతే చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. షోల్డర్ 2 సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎప్పుడైనా షోల్డర్ 2 సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకునే డబుల్ స్టిచ్ వేయాలండి. ముందే వేయకండి. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసేయండి. రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ డబుల్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు కింద జాయింట్ చేయాలని చెప్పాను కదండీ! మొత్తం లెంత్ 14 ఆహ్, తీసుకున్నాం కదా! 17 ఇంచెస్ ఫుల్ లెంత్. బ్లౌజ్ లెంత్ 17 దానికి 14 అయిపోయింది కాబట్టి ఇంకా 3 ఇంచెస్ యాడ్ చేయాలి. అందుకే 4 తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయడానికి, హాఫ్ ఇంచ్ జాయింట్ చేయడానికి ఈ విధంగా ఎడ్జ్ మీద హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేసి ఉల్టా వేయాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసి రివర్స్ చేయండి. గోరుతో రఫ్ చేసి ఇంకో స్టిచ్ వేయండి పైన. ఈ విధంగా ఫోల్డ్ చేసి 4 సైడ్స్ స్టిచ్ వేసేయండి. కదలకుండా ఉంటుంది. మనం ఫ్రిల్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేయండి. ఇది 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. వెడల్పు లెంత్ మన ఇష్టం అండి. హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ఇలా ఫ్రిల్ పెట్టుకుంటూ రావాలి. మొత్తం ఫ్రిల్ పెట్టేసేయండి ఈ విధంగా. ఇలా స్టిచ్ వేసుకుంటే పెద్ద స్టిచ్ పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్‌గా ఉంటుందని స్టిచ్ వేశానండి. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ తీసేస్తాను. ఒకసారి చూడండి చెక్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. ఈ విధంగా రివర్స్ పెట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేయండి. సేమ్ చూడండి ఇలాగే స్టిచ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 4 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి రఫ్ తీసేయండి. చంకలో ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. స్టిచ్ వేసేయండి. సైడ్ జాయింట్ చేసేయండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేయండి.
2½ ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసి అక్కడికొచ్చి రఫ్ తీసేయండి ఈ విధంగా. 1/4 ఇంచ్ గ్యాప్‌తో సేమ్ రెండో వైపు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. హ్యాండ్ లూజ్ 4 ఈ విధంగా మార్క్ చేసేయండి చంకలోకి. చంక దగ్గర నుంచి మనం వేస్ట్‌కి మార్క్ చేసి ఉంది కదా! ఆ లైన్ మీద స్టిచ్ వేయండి. రఫ్ తీసేయండి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్‌తో 2 లేదా 3 స్టిచెస్ వేసేయండి. 2 లేదా 3 స్టిచెస్ వేసేయండి. 1/4 ఇంచ్ గ్యాప్‌తో కిందకి మాత్రం వచ్చినప్పుడు అక్కడికే కలిసిపోవాలండి. ఆ స్టిచ్‌లోనే కలవాలి. ఎన్ని స్టిచెస్ వేసినా ఈ విధంగా స్టిచెస్ వేసేయండి. 2 సైడ్స్ ఇదే విధం అండి. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఎక్స్‌ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసేయండి నీట్‌గా. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్‌తో మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. సైడ్ స్ప్లిట్‌లేసుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్ స్ప్లిట్‌లేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్ప్లిట్‌లేసేటప్పుడు ఒక స్టిచ్ వేసుకుందామండి. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టేసేయండి. పెట్టేసి ఒక స్టిచ్ వేసేయండి ఈ విధంగా. 1 ఇంచ్ ఉంచి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేయండి. 1 ఇంచ్ ఉంచేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేయండి ఈ విధంగా. ఈ విధంగా చూడండి ఇలా ఓపెన్ చేసి గోరుతో రఫ్ చేయండి. గోరుతో రఫ్ చేసేసి ఫోల్డ్ చేయండి. 1/2 ఇంచ్ మడిచి మళ్ళీ 1/2 ఇంచ్ మడచండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేయండి. ఈ విధంగా స్టిచ్ వేయండి. వచ్చి టర్న్ అవ్వండి. ఇప్పుడు సూది గుచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి. మళ్ళీ 1/2 ఇంచ్ మడిచి మళ్ళీ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా టర్న్ అవ్వండి. సూది గుచ్చేసి మళ్ళీ వెనక్కి బ్యాక్‌కొచ్చేసేయండి. ఈ విధంగా ఎడ్జ్ మీద స్టిచ్ వేయండి. ఇప్పుడు ఆల్రెడీ మన స్టిచ్ లెంత్ పెద్దది పెట్టుకొని ఒక స్టిచ్ వేసాం కదా! స్టిచ్ తీసేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పేసేయండి. ఇదండి స్ప్లిట్లు వేయడం. సైడ్ డ్రెస్‌కైనా సేమ్ ప్రొసీజర్ అండి. అంతే వేయాలి. ఇప్పుడు ఇదండి బ్లౌజ్. సేమ్ రెండో వైపు కూడా సేమ్ ప్రొసీజర్. ఇంకోసారి చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టుకోండి. స్టిచ్ వేయండి. నెక్స్ట్ ఆ స్టిచ్ విప్పేస్తామండి. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టేసుకొని స్టిచ్ వేసేయండి. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచేసి క్లాత్ మొత్తం కట్ చేసేయండి. గోరుతో రఫ్ చేయండి ఈ విధంగా. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయండి. ఒక ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేయండి. ఈ విధంగా ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేయండి. సూది గుచ్చేసి ఈ విధంగా టర్న్ అయ్యి మళ్ళా బ్యాక్‌కొచ్చేసేయండి. ఎడ్జ్ మీద స్టిచ్ వేయాలి. మనం వేసిన స్టిచ్ విప్పేస్తాము. అప్పుడు కట్స్ నీట్‌గా ఉంటాయి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.